తెలుగులో ప్రేమ అంటారు తెలుసా, కొడుకునో కూతురు జీవించి వీళ్ళే మా ఆస్తి అంటారు. అవునంటారు కదా అంటారు, అంటారా మీరు కూడా అన్నారా లేదా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎంత ఆస్తి ఉందో చెప్పండి. అబ్బా అవి చెప్పేస్తామేంటి ఇక్కడ అన్నడికి వస్తున్నాను. వద్దులేండి, మీ ఆస్తిని మీ దగ్గర పెట్టుకోండి. కానీ ఏ రోజైనా కానీ మీ ఆస్తి ఏంటి అని అడిగితే, మీ ఆస్తి ఏంటని అడిగితే నా దేవుడైన ఆస్తి అని చెప్పాము. ఇప్పుడైనా ఆలోచించండి. దేవుడు అంటున్నాడు మీరే నా ఆస్తి. దేవుడు ఏమంటున్నాడు? దేవుడా నీ ఆస్తి ఏంటయ్యా అంటే పరలోకాన్ని చూపించడు ఆయన. దేవుడా నీ ఆస్తి ఏంటయ్యా అంటే సింహాసనాన్ని చూపించడు ఆయన. దేవుడా నీ ఆస్తి ఏంటి, అసలు నీకున్న ఆస్తి ఏంటి, నీ వెనక ఆస్తి ఏంటంటే ఇది భూమి మీద నా పిల్లలే. ఆయన అలా చెప్తాడండి, బైబిల్ కూడా రాయిస్తాడండి అలాగా. ఆయన ఏ రోజైనా మీ ఆస్తి ఏంటండి, మీకు ఆస్తి ఎక్కడ ఉందండి అంటే నా ఆస్తి పరలోకంలో ఉన్నదండి, ఆయన నా దేవుడు, ఆయన నా ఆస్తి అని చెప్పాను. ఏ రోజైనా ఎవరైనా అడిగితే ఇలా చెప్పండి, ఆశ్చర్యపోతాడు. ముందర మీకు ఎంత ఆస్తి ఉందని నేను అడిగాను అనుకోండి, ఎవరైనా ఉన్నారండి నాకు చాలా ఆస్తి ఉన్నది, ఆయనే దేవుడు అని. ఇక అడగలేదు మిమ్మల్ని, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అడగడు, మేము మీ వెనక